ఓం నమః శివాయ శివాయ 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 ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కూడా పాదాభివందనాలు. ఎంత చక్కని రెస్పాన్స్ ఇస్తున్నారండి, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసేవాళ్ళు చాలా తక్కువ మంది కావచ్చు, ప్రతి ఒక్కరూ పొందుతున్న అనుభూతి అయితే మాత్రం తప్పకుండా అందరికీ శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది, అందరూ కూడా ఖచ్చితంగా కైలాస దర్శనం చేసుకుంటారు అని నేను మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మన యాత్ర కొనసాగుతోంది. మానస సరోవరం దేవతా దర్శనం అనేది రాత్రి 2:30 నుంచి స్టార్ట్ చేస్తే 2:45 నుంచి 4:20 వరకు జరిగింది అని చెప్పి మీకు వీడియో పెట్టాను. చాలా థ్యాంక్స్ అండి. నా ఎఫర్ట్స్కి మీరు పెడుతున్న కామెంట్స్ మరింత బూస్టప్ ఇస్తోందనమాట, మీకు చక్కని సమాచారం అందించాలి అని చెప్పేసి. అయితే ఇక్కడ నుంచి యాత్ర అనేది అంత సులభం అయితే కాదు, కొంచెం కష్టసాధ్యంగా మారుతుంది. కానీ ఇష్టంగా మనోనిబ్బరంతో స్వామివారి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో చేస్తే మాత్రం ఎస్, కైలాస శిఖర దర్శనం అనేది 4 వైపులా మనకు జరుగుతుందనమాట. ఏంటి పరిక్రమ లేకపోతే కైలాస శిఖరము దిక్కులు అంటున్నారు అని ఫస్ట్ నుంచి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ మానస సరోవరంలో మనం స్నానం చేసుకొని సంకల్పం చెప్పుకొని మన ఆత్మను శరీరాన్ని చక్కగా కడుక్కొని మొత్తం ఒక చక్కనైన సంకల్పంతో చేసేటువంటి దోషాలన్నీ పోవాలి. ఇప్పటి వరకు ఈ జన్మ కావచ్చు, ఆ జన్మాంతం కావచ్చు, జన్మల్లో ఉండేటువంటి సకల దోషాలు చక్కగా ఆ స్పర్శతో నివృత్తి చేసుకొని తరువాత మనం వెళ్ళేదే కైలాస శిఖర దర్శనానికి. అంటే సాక్షాత్ శివపార్వతుల నివాస దర్శనానికి వెళ్తామన్నమాట, వాళ్ళ ఇల్లు చూడ్డానికి. ఆ ఇల్లు అనేది 4 దిక్కుల్లో మనకు కనిపిస్తుంది. ఒక పర్వతం కదా కైలాస పర్వతం, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 వైపులా మనం చూస్తామన్నమాట. ఎక్కువగా మనము ఎప్పుడైతే తట్లకోట అనేటువంటి ప్లేస్కి వస్తామో అక్కడి నుంచి బాగా దర్శనం అయ్యేది రాక్షస్థల్ నుంచి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు చూడండి, అష్టపద్ అనేటువంటి మార్గం అనమాట. అంటే దక్షిణ ముఖం మనకి ఎక్కువగా ఎటువైపు వెళ్ళినా కనిపిస్తుంది. మిగతా 3 ముఖాల్ని మనం పరిక్రమ అంటే ప్రదక్షిణ, అరుణగిరికి ఎలా అయితే అరుణాచలం కొండకి మనం ప్రదక్షిణ చేస్తామో అలాగే ఈ కైలాస శిఖరం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ పేరే పరిక్రమ అనమాట. సో ఎటువైపు చూసినా మనం ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిసరాల్లో కనపడేది దక్షిణ ముఖం. మరి మిగతా ముఖాలు చూడాలంటే 3 రోజుల పాటు 60 కిలోమీటర్ల పరిక్రమ చేయాలన్నమాట. అదే ఆ యాత్రకు సంసిద్ధతతోటే మనం ఇవాళ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టారు, లంచ్ పెట్టారండి. లంచ్ చేసిన తర్వాత బయలుదేరి వెళుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి డార్చన్ అనేటువంటి ప్లేస్కి వెళ్తాం ఫస్ట్ పరిక్రమ కోసం. దానికంటే ముందు అష్టపద్ అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా దక్షిణ ముఖాన్ని, అష్టపద్ అనేటువంటి ప్లేస్ చాలా నియర్ బై వెళ్ళిపోతాం. ఎంతగా అంటే స్వామివారిని ఎంతో దగ్గర నుంచి చూడగలిగేటువంటి భాగ్యం దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనమాట. సో దానికి ముందు వచ్చే ప్లేస్ని డార్చన్ అంటారు. సో ఆ డార్చన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నా రూమ్ చూపించి మనం తినబోతున్నటువంటి లంచ్ను కూడా చూపించిన తర్వాత మన ప్రయాణాన్ని మొదలు పెడితే జస్ట్ ఒక 1 అవర్ అంతేనండి, 1.5 అవర్ ఉంటుంది. జర్నీ చేసి వెళ్ళంగానే డార్చన్లో మంచి 5 స్టార్ హోటల్ ఇచ్చారు, అక్కడ మళ్ళీ మన స్టేయింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి నేను చెప్పేటువంటి మాటలైనా చూపించేటువంటి వీడియోస్ అయినా భయం కన్నా కూడా భక్తి విశ్వాసంతో చూసేటువంటి ప్రయత్నం చేయండి. తొందరలో మీలో ఎవరికైనా కైలాస యాత్ర ఈ ఇయర్ అశ్వ సంవత్సరంలో ఉంటే మాత్రము భయపడద్దు. మీరెంత మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదీ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా
నేను మీతో పంచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. దాపరికం చేసేసి పాజిటివ్గా మాత్రం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అది లాస్ట్ ఇయర్ కేదార్నాథ్లో కూడా ఉన్నట్టుగా నేను చెప్పాను. ఇక్కడ కూడా మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏది మనల్ని ఏమీ చెయ్యలేదు, అమ్మా నాన్న దగ్గరికి వెళుతున్నాము, వాళ్లే మనల్ని రప్పించుకుంటారు అనే ఒక దృఢ సంకల్పంతో మీరు వెళ్ళండి. ఏ గాలి మనల్ని ఏం చేయలేదు, ఏ నేచరు, ఏ ప్రకృతి మన మీద ప్రభావం చూపలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఈ ప్లేస్ దాటిన తర్వాత మానస సరోవరం, అమ్మ అయితే ఇంకా కనపడరనమాట. ఇంకా ఎటు చూసినా కైలాస శిఖరమే కనిపిస్తుంది. ఆ చుట్టూ ప్రదక్షిణ పరిక్రమ చేయాలనేటువంటి తపనే మన మనస్సుల్లో అణువణువున నిండిపోయి ఉంటుందన్నమాట. సో ఎవరైతే పరిక్రమ చెయ్యలేమో ఆరోగ్యరీత్యా కావచ్చు, ఈ పాటికి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం శరీరంలో మార్పులు వచ్చి వెనకడుగు వేద్దాము అనుకుంటారు, వాళ్ళందరూ చూసేటువంటి దక్షిణ ముఖం అష్టపద్ ఖచ్చితంగా చూస్తారనమాట. అక్కడ మనం కావాలంటే ఎక్కువసేపు కూడా గడపచ్చు అనమాట. సో ఆ అష్టపదికి మనమైతే వెళ్ళబోతున్నాము. అంతకన్నా ముందు ఇక్కడ మీకు కనిపిస్తోంది మధ్యలో చూడండి, ఇక్కడ మాకు మార్నింగ్ అయితే పూజ చేశారండి. హోమము అండ్ అక్కడ సంకల్పపూర్వక పూజ, రుద్రాభిషేకం చేసిన తర్వాత మేము ఇక్కడ చక్కగా లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి డార్చన్ అనేటువంటి ప్లేస్కి ఫస్ట్ పరిక్రమ కోసం స్టార్ట్ అవుతున్నాం. మనకి ట్రావెల్స్ తరపున అయితే చాలా బాగా చూసుకుంటారండి. నిన్న మీకు నేను చూపించడం మర్చిపోయాను, ఇదే రూమ్ అనమాట మానస సరోవరంలో మనకి ఇచ్చిన స్టేయింగ్. సో అక్కడ వీళ్ళు ఎప్పటికప్పుడు ట్రావెల్స్ తరపున ఉంటారనమాట మనుషులు. వాళ్ళు వచ్చి మనకు ఆక్సిజన్ లెవెల్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఆక్సిజన్ లెవెల్ మ్యాక్సిమం మనకేంటంటే 40-50 కిందకు రాకూడదనమాట. ఎప్పుడు కూడా 60కి అబోవ్నే ఉండాలి. కిందకి వచ్చిందంటే ప్రాణాయామం చేయమంటారు, రెస్ట్ తీసుకోమంటారు. మరీ 30-40 దగ్గరకు పడిపోతే మాత్రము ఇంకా మనకి స్పెషల్ కేర్ తీసుకొని ఆక్సిజన్ సిలిండర్ లాంటివి పెట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి. మనకి ట్రావెల్స్ తరపున పిన్ టు పిన్ చాలా కేర్ఫుల్గా ఉంటారు, జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండి చక్కగా ఎప్పటికప్పుడు వాటర్ బాగా తాగుతూ ఫుడ్ తింటే మాత్రము బిందాస్గా మనం కైలాస్ మానస సరోవర యాత్ర అనేది ప్రతి క్షణం ఆస్వాదించగలుగుతాం. వెజిటబుల్ రైస్ మానస సరోవరంలో స్టార్ట్ అవుతున్నాం అనమాట. డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాము. సో మార్నింగ్ నక్షత్ర దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము, తర్వాత లంచ్ కూడా చేసాం అనమాట. ఇదిగో వెజిటబుల్ రైస్, చిన్న లీవ్స్తో ఉండేది పరాటా లాంటిది, బఠానీ కర్రీ అండ్ గుమ్మడికాయ కూర అండ్ వాటర్ మెలన్, హాట్ వాటర్. సో ఇవన్నమాట లంచ్. ఎంత బాగా పెడతారో తెలుసా అండి, చాలా ప్రేమగా నవ్వుతూ వడ్డిస్తారు తెలుసా. కానీ ఫుడ్ వేస్ట్ చేస్తే మాత్రం ఊరుకోరు. ఫుడ్ వేస్ట్ అయిందా తీపిచ్చి మరీ తినిపిస్తారు. వావ్, వాష్రూమ్ ఎంత బాగుంది, సూపర్. హే డార్చన్లో రూమ్ అండి ఇది. డార్చన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా మన కైలాస పరిక్రమకి ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే స్టేయింగ్ పరంగా పరిక్రమ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేయింగ్స్ అనేవి ఇస్తారు. ఎస్, ఇప్పుడు అష్టపది అనే ప్లేస్కి స్టార్ట్ అవుతాము. డార్చన్లోనే ఇంకా షాపింగ్ కూడా ఉందండి. ఫేస్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఫుల్ ప్యాక్డ్ కదా. ఇప్పుడే విప్పాము, మనకు తెలియకుండానే మన ఫేసు, కళ్ళు అన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. స్కిన్ అనేది చలికి ఎఫెక్ట్ అయిపోతూనే ఉంటుందన్నమాట. శ్రీ ఫేస్ కూడా చూపిస్తా చూడండి, చాలా వీక్ అయిపోయింది ఫేస్. వాడికి ముందే లిప్స్ డ్రైగా ఉంటాయి, ఇంకా డ్రై. స్క్రీన్, బాడీ లోషన్ ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండాలండి, కేర్ఫుల్గా ఉండాలి. జుట్టు అయితే ఇంత ఊడిపోతుందన్నమాట, తోక అయిపోయింది జుట్టు. స్నానం చేసే పాయింట్ కూడా ఇదే లాస్ట్ ఉంటుంది మేబీ, నాకు తెలిసి. హాట్ వాటర్తో ఇవాళ స్నానం చేసుకుంటే అష్టపదికి వెళ్ళి వచ్చిన తర్వాత రేపు ఫస్ట్ పరిక్రమ అన్నమాట. కైలాస మానస సరోవర యాత్ర అంత ఈజీ ఏం కాదండి, ఒక అడ్వెంచరస్ అనిపిస్తుంది అన్నమాట. ఎంతమంది సిక్ అయిపోయారంటే ఆల్మోస్ట్ 120 మెంబర్స్ వస్తే 20 మెంబర్స్ వరకు సిక్ అయిపోయారు.
కానీ భయపడి అందరూ వెళ్ళిపోతామంటున్నారు. వెళ్ళిపోకుండా కాస్త మనోనిబ్బరంతో ధైర్యంగా ఉంటే వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ 1.5 డే ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తారు. అప్పటికీ కూడా సెట్ కాకపోతే అప్పుడు మనం వెళ్ళిపోవాలి అనే డెసిషన్ తీసుకోవాలి. అండ్ వెళ్ళిపోయేది వీళ్ళు పంపించిన మళ్ళీ మనకి హాస్పిటల్ ఖర్చులైనా, వెనక్కి వచ్చినందుకు హోటల్ ఖర్చులు, ఇవన్నీ మనం భరించుకోవాల్సిందేనండి. సో అవన్నీ ముందే చెప్పుంటారనమాట. మీకు నచ్చక మీరు కానీ బ్యాక్ అవుతామన్నా, మేము ఉండము అనుకున్న అవన్నీ భరించాల్సి ఉంటుందని చెప్పి ఏ ట్రావెల్స్ అయినా అదే చెప్తాయి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్కువ మాట్లాడితే మాత్రము చాలా ఆయాసం వస్తుందన్నమాట. కానీ కంటిన్యూస్గా హెడేక్ ఉంటుందండి. కొంతమందికి మెడ దగ్గర, కొంతమందికి ఈ ప్లేస్ అంతా అనమాట హెడేక్. నేనైతే రోజు డయామోక్స్ అని ఇక్కడ ఇచ్చిన ట్యాబ్లెట్స్ అనమాట, ఇక్కడ ఆల్టిట్యూడ్ని తట్టుకోవడానికి. అండ్ శ్రీకి అయితే రోజు పారాసిటమాల్ ఇస్తున్నాను. నేనైతే సారిటాన్ రోజు వేస్తున్నాను అనమాట. వేస్తేనే బండి ముందుకెళ్తుంది. తప్పదు, ఇంకా ఏదన్నా పెయిన్ కిల్లర్స్ ఉంటే పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవచ్చు. అది ఇంత దూరం వచ్చినప్పుడు 1.5 రోజు ఏదన్నా హెల్త్ వైజ్ ఇష్యూస్ వచ్చి మనకి టెంపరేచర్ ఏమంటారు ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది అనుకున్నప్పుడు 70 వరకు పర్వాలేదండి. 65, 60 కానీ తగ్గిందంటే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చెక్ చేస్తారు. కొంతమందికి 37, 40కి పడిపోయిందనమాట ఆక్సిజన్ లెవెల్ బాడీలో. సో వాళ్ళని మళ్ళీ మేము ముందు వచ్చాం కదా తట్లాకోట్ అని చెప్పేసి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తున్నారనమాట. సో మనకి ట్రావెల్స్ వాళ్ళు ముందే చెప్పుంటారండి, మీరు వెళ్ళిపోయే కన్నా కూడా మధ్య మధ్యలో గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకోండి, సెట్ అయిన తర్వాత మళ్ళీ డార్చన్కి డైరెక్ట్గా వచ్చే ఏర్పాట్లు మేము చేస్తాము. మీరు వచ్చేసి అష్టపది దర్శనం చేసుకోండి. ఆ తర్వాత రూమ్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే పరిక్రమ చెయ్యకపోయినా కనీసం యమద్వారం దాటండి. పరిక్రమ చెయ్యలేని వాళ్ళందరికీ కైలాస మానస సరోవర యాత్రలో ఇప్పుడు ప్రతి దగ్గర ఆప్షన్స్ వెతుక్కుంటాం కదా, అలా వెతుక్కుంటే అష్టపది, యమద్వారం ఈ 2 దర్శించుకుంటే చాలు. ఎందుకంటే మనము ఈ డార్చన్ కాదు, దీనికి ముందర తట్లకోట్ దాటిన తర్వాత నుంచి మానస సరోవరం నుంచి స్వామివారు ఎటు చూసినా కనిపిస్తూనే ఉంటారనమాట. ప్రశాంతంగా ఆయన దండం పెట్టుకుంటూ అవన్నీ చూసుకుంటూ తిరగచ్చు. మనము 4 దిక్కులు చూడాలి అనే తపన హెల్దీగా ఉండి ఇక్కడికి వచ్చాక హెల్త్ ఇష్యూస్ లేకపోతే మాత్రము పరిక్రమలు చేసుకోవచ్చు. పరిక్రమ కంపల్సరీ చేయాలని ఏం లేదు. నేను ఎప్పుడు మీకు చెప్తాను, కేదార్నాథ్ నడిచే వెళ్ళాలని ఏం లేదు. మీ దగ్గర డబ్బులుంటే హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు. ప్రకృతిలో దైవాన్ని చూడాలనుకుంటే మాత్రమే ట్రెక్కింగ్ చేసి వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా కైలాసనాథుడి దగ్గరికి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మన ఆరోగ్యం సహకరిస్తుంది. కాస్త కష్టమైనా పర్వాలేదు, దేవుణ్ణి చూస్తూ వెళ్దాము, ఆస్వాదిద్దాము. అమ్మా నాన్నల దగ్గరికి కష్టంతో వెళ్తేనే కదా వాళ్ళు ఇష్టంగా మనల్ని ఇంకాస్త ప్రేమ చూపిస్తారు అనో ఏదో ఒక ఆలోచన అంతే. సో చూడాలి అనుకుంటే మాత్రము ఆరోగ్యం సహకరించినంత వరకు పరిక్రమలు చేసుకోవచ్చు అనమాట. 3 పరిక్రమలు. ఇప్పుడు అష్టపది అనే చోట ఒక దిక్కు చూసేస్తాం అనమాట, దక్షిణ దిక్కు అనుకుంటా. మిగతా 3 కూడా మనం పరిక్రమలు చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, కైలాస మానస సరోవర యాత్రకు వచ్చే వాళ్ళందరికీ కూడా మీరు తట్లకోట్ అనేటువంటి ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత 1 డే స్టే అనేది మీ ట్రావెల్స్ ఇస్తే అక్కడ సగం బాడీ అడ్జస్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు మానస సరోవరం ఎంటర్ అయినప్పటి నుంచి బాడీలో విపరీతమైన చేంజెస్ కనిపిస్తాయి. మేము అక్కడ స్టే చేసిన తర్వాతే మా బాడీ అక్కడ క్లైమేట్ని అడాప్ట్ చేసుకుంది. ఆ తర్వాత రాత్రి 2:30కు కూడా ఎముకలు కొరికే ఆ చలిలో లేచి నక్షత్ర దర్శనం కూడా చేసుకోగలిగామన్నమాట. ఎవరైనా చేయగలరా చేయలేరా పరిక్రమ అనేది మానస సరోవరం దగ్గరే తెలిసిపోతుందన్నమాట. కొంతమంది రాత్రిపూట స్టే ఇస్తాయి, కొంతమంది ఇవ్వరు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇచ్చాయన్నమాట. ప్రతి వీడియోలో కూడా ఇంత డీటెయిల్డ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు ఆ ఫీలింగ్స్ అనేది మీతో షేర్ చేసుకుంటే చక్కగా మీకు కూడా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా యాత్రకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఇలా ఎవరైతే సిక్ అయ్యారో వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు హాస్పిటల్ నుంచి కోలుకున్నాక 1 రోజు కానివ్వండి, 2 రోజులు కానివ్వండి, మళ్ళీ రండి, అష్టపది 1 దర్శనం చేసుకోండి.
యమద్వారం ఒకటి దర్శనం చేసుకోండి, అక్కడి నుంచి కూడా కైలాస శిఖరం కనిపిస్తుంది, దండం పెట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతోందనమాట. కాబట్టి కాస్త పల్స్ రేటు పడినా, జ్వరం అది వచ్చినా, వణుకు లాంటిది వచ్చినా, హెవీ హెడ్ఏక్ ఉన్నా, కాళ్ళు అవి లాగేస్తూ ఉన్నా, బాడీ తేలిపోతున్నట్టు అనిపించినా కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. స్వామివారి నామస్మరణలో గడపండి. ఇతర విషయాల మీద కన్నా కూడా నామస్మరణ మీద కాస్త ఎక్కువ ధ్యాస పెట్టాము అనుకుంటే ఇవన్నీ కూడా కైలాస యాత్ర లాంటివండి. మనము దీనికి 3-4 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటున్నామంటే ఆధ్యాత్మిక సాధన ఉండాలి, శారీరక సాధన కూడా ఉండాలండి. అప్పుడే సక్సెస్ కాగలుగుతాం అన్నమాట. ఆధ్యాత్మికంగా జపాలు వంటివి చేసుకోవడం, నిత్యం స్వామివారి నామస్మరణతో గడపడం లాంటివి చేయాలి. శారీరక సాధనకు వచ్చేసరికి యోగా, ఎవ్రీడే 10 కిలోమీటర్స్ వాకింగ్, కనీసం 5 కిలోమీటర్ల వాకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు డార్చన్ అనే ప్లేస్కి వచ్చాము, అష్టపదికి వెళ్తాను. ఈరోజు నాకు తెలిసి షాపింగ్, ఇక్కడ కొన్ని స్టిక్ అవి కొనుక్కోవాలి, ట్రెక్కింగ్ స్టిక్, రెయిన్ కోట్ అవి కొనుక్కోవాల్సి ఉంది. సో ఆ 2 షాపింగ్, ఇంకేమైనా నచ్చితే కూడా కొనుక్కోవచ్చు. షాపింగ్స్ అనేవి చూస్తే అది పెడతానా, లేకపోతే అష్టపది అనేటువంటి ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ స్వామివారి ఒక ముఖం కనిపిస్తుందన్నమాట. అంటే కైలాస శిఖరంలో ఒక ముఖం మనకి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఈ 4 పరిక్రమ అంటారు. అందులో ఒక ముఖాన్ని చూస్తాము. సో అవన్నీ చూపిస్తాను అనేది తెలియదు, బట్ నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ అయితే స్నానం చేసుకోలేదు మానస సరోవరంలో. చాలా డిమాండ్ ఉందండి ఈసారి. అశ్వ సంవత్సరం అయిపోయి విపరీతమైనటువంటి ట్రావెల్స్ అన్నీ రన్ చేస్తూ ఉన్నాయి, యాత్రికులు వస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి కూడా వాళ్ళ శక్తికి మించి సేవలు అందించడం అనేది కష్టంగా మారింది ఇక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్కి అనమాట. హాట్ వాటర్ ఇస్తారు అనుకున్నాము, ఇవ్వలేకపోయారు. అండ్ చెయ్యకపోవడమే మంచిదండి. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని పక్కన పెడితే స్నానం చేయడం సేఫ్ అనిపించలేదు. మన కళ్ళ ముందే అందరూ సిక్ అయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, స్నానం చేయకుండా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండి ఆయన్ని దర్శించగలము అనుకుంటే ఫస్ట్ ప్రాధాన్యత దానికి ఇవ్వడమే మంచిది. ఈ యాత్ర మొత్తం కూడా మంచు ప్రాంతాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మనస్సుతో ఆయన్ని చూడటమే మంచిది. శారీరకంగా ఉండే అన్ని కనెక్షన్స్ని కట్ చేసుకోవడమే మంచిది. ఎవరో ఉంటారు మహానుభావులు, సాధకులు, మహాపురుషులు, పండితులు, పామర్లు, సత్పురుషులు, సాధు పుంగవులు, మనకు అవన్నీ సెట్ కావన్నమాట. అలా అనిపించింది నాకు. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేయడం జరుగుతోందండి. సరే పదండి, షాపింగ్కి వెళ్తామో అష్టపదికి వెళ్తామో తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడిన డ్యూరేషన్ను బట్టి నెక్స్ట్ మీకు ఏదైతే అది ఇంక్లూడ్ చేస్తాను, ఓకేనా? సో మేము డార్చన్ అనేటువంటి ప్లేస్కి రీచ్ అయ్యేసరికి మాకు సాయంత్రం 4:30-5 అయిపోయిందండి. సో ఇంకా ఇక్కడ ఎలాగో నైట్ 9:30, 10 వరకు కూడా రాత్రి అవ్వదు కాబట్టి నెమ్మదిగా తీసుకువెళ్తారేమో. అష్టపదికి వెళ్ళడానికి కూడా జస్ట్ గంటన్నర స్పెండ్ చేస్తే చాలు అని చెప్పారు. సో అలా అనుకుని షాపింగ్ అనుకున్నాము. బట్ సడన్గా వితిన్ 5 మినిట్స్లో కిందకు వచ్చేయాలందరూ, మనము అష్టపదికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అని చెప్పారనమాట. అమ్మయ్య అనుకున్నాము. వెంటనే అందరము జస్ట్ మొహాలు అవి కడిగేసుకొని ఇదిగో అష్టపద్ అనేటువంటి ప్లేస్కి, డార్చన్లోనే ఉంటుందండి. మనం ఉండేటువంటి హోటల్ నుంచి ఒక 20 మినిట్స్ అనమాట, అంతే. జస్ట్ దారిలో ఉండే షాపింగ్స్ అన్నీ చూసుకుంటూ, స్వామివారి నామస్మరణ చేసుకుంటూ, ఒక ఘాట్ రోడ్ లాగా ఉండేటువంటి ఒక కొండని చిన్న మెలికలు ఉంటాయి 4-5 ఎక్కుతూ, ఇదిగో ఎటు చూసినా కూడా మీకు నందీశ్వర స్వరూపం కనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. స్వామివారిది దక్షిణ ముఖం చూస్తాము. ఆల్రెడీ మీకు నేను ఫస్ట్ స్వామివారి దర్శనం జరిగిన వెంటనే లైవ్ కూడా పెట్టాను. మీలో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్తే అప్పటికప్పుడు నేను పొందే ఆ అనుభూతిని మీకు పంచాలి అని చెప్పేసి లైవ్ చేసేసాను అనమాట. మనం వెళ్ళే ఈ ఘాట్ రోడ్డు మార్గం అంతా చూసుకుంటూ ఆ మెలికలు కొండ తిరుగుతూ పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ ఏమీ నడకవే ఉండవండి. జస్ట్ మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్ ఎక్కామంటే మనల్ని తీసుకువెళ్ళిపోతారు. దీనికి పర్సనల్గా 500 యువాన్స్ మనమే భరించాలి. సో ఇయర్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 600 యువాన్స్ అడిగారండి. సో 600 యువాన్స్ మనమే పర్సనల్గా పే చేసుకోవాలి. సో ఆ డబ్బులు మనం పెట్టుకుంటే మనల్ని వ్యాన్స్లో తీసుకువెళ్ళి పైన ఎదురుంగా పర్వతానికి ఎదురుంగా నిలబెడతారండి మనల్ని. సో మనం చక్కగా ఒక 40 నిమిషాలు 50 నిమిషాల పాటు జపం చేసుకోవచ్చు, చూడొచ్చు. స్వామివారి ఆ పర్వతాన్ని కనులారా వీక్షించవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా క్లైమేట్ సపోర్ట్ చేయాలన్నమాట.
సో మనకి పైన మబ్బులు లాంటివి ఏం లేకుండా ఆ కొండను మంచు అనేది కప్పేయకుండా ఉంటే గనక అణువున ఆస్వాదించగలుగుతామండి కైలాసం చుట్టుపక్కల. మాకు ఆ భాగ్యం అయితే దక్కింది. ఆ భాగ్యాన్ని చూడలేని మీ అందరి కోసం, త్వరలో వెళ్ళబోయే మీలో చాలామంది కోసం అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఆస్వాదించండి. దీన్ని అష్టపద్ అని చెప్పి పిలుస్తారు. కైలాస పరిక్రమ చెయ్యలేని, అంటే ఎవరైనా అన్హెల్దీ వాళ్ళు కావచ్చు, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా చెయ్యలేము అనుకొని బ్యాక్ స్టెప్ వేసేవాళ్ళు కావచ్చు, లేదు అంటే కనుక పరిక్రమకి మా శరీరం సపోర్ట్ చేయదు అనుకునే వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చేస్తారండి. హోటల్ రూమ్స్లో ఉండి జస్ట్ ఆ 600 యువాన్స్ 500 యువాన్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి రోజంతా కూడా గడపచ్చు. పొద్దున్న 10 గంటలకు వచ్చేసామంటే సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండి మీకు ఏమన్నా స్తోత్రాలు లేకపోతే ఏమన్నా పారాయణలు వచ్చు అనుకుంటే ఆ చలిని తట్టుకుంటూ అక్కడ కూర్చొని మనకి నచ్చినంత సేపు ఆ దక్షిణ ముఖాన్ని చూస్తూ సంతోషంగా గడపచ్చు. కైలాస శిఖరంలో ఒక్కొక్క దిక్కు దర్శనం వల్ల ఒక్కొక్క ఫలితం అనేది మన మానవ జన్మకు అందుకోవచ్చు, మన జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చు అని చెప్తారు. దక్షిణ ముఖంలో మనకు కనపడేది ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే సైడ్లో ఓం అనేటువంటి సింబల్ బాగా కనిపిస్తుంది. అండ్ ఆ మధ్యలో కనిపించేది సాక్షాత్ స్వామివారి త్రినేత్రంగా చెప్తారనమాట. అంటే బాగా చూడండి, త్రినేత్రము అది నుదుటి మీద ఉండేటువంటి నరాల ఆ ఫోల్డింగ్స్ కూడా కలిపి ఉంటుంది. సాక్షాత్ శివయ్య స్వచ్ఛమైన ముఖము, స్వామివారికి సంబంధించినటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష అని చెప్పేటువంటి ఫేసెస్లో మనకి ఈ దక్షిణ ముఖంగా ఉండేటువంటి ఫేస్ను దర్శించడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక రోగాలన్నీ మటుమాయమైపోతాయి, పితృదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, స్వామివారి నిండైన కరుణా కటాక్షాలతో యమబాధలు పోయి జీవితం సాఫల్యం చెందుతుంది అని చెప్తారు. బాగా ఈ పర్వతంకి లెఫ్ట్ సైడ్లో చూడండి, సాక్షాత్తు నందీశ్వరుడు వచ్చి కూర్చున్నట్టే ఉంటుందండి. మీరు ఎటు చూసినా నంది రూపమే కనిపిస్తుంది. లెఫ్ట్లో అయితే బాగా చూడండి, కొమ్ములు, వెనకాల ఉండేటువంటి స్వామివారి ఆ మూపురం కావచ్చు, ఆ వెనక ఉండేటువంటి తోక కావచ్చు, అలా కూర్చొని స్వామివారిని చూస్తున్నట్టుగా ఉంటుందండి. అసలు అది దగ్గర నుంచి చూస్తే మధురానుభూతి అనమాట. అందరికీ కూడా గూస్ బంప్స్ మూమెంట్ అది. ఇక్కడ మాత్రమే మనం చాలా దగ్గరగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ తాకాలని కూడా అబ్బా చాలా దగ్గరగా ఉంది వెళ్ళి తాకేద్దాం అని అనిపిస్తుంది, కానీ 30 కిలోమీటర్లు వెళ్ళాలట అది తాకడానికి. సో టిబెటియన్స్ అయితే వెళ్ళిపోతారండి. జైనులు, టిబెటియన్లు, బౌద్ధులు, ఇక్కడ ఉండే చైనీస్కి, ముఖ్యంగా మన హిందువులకి చాలా పరమ పవిత్రమైన ప్లేస్. వీళ్ళైతే ఇక్కడ కొన్ని గోధుమలు లాంటివి కూడా ఇచ్చి రాయి మీద రాయి పేర్చి ఆ గోధుమల ప్రసాదంగా సమర్పించి వాళ్ళ పితృదేవతలకి దండం పెట్టుకుంటున్నారనమాట. మనకి బౌద్ధము ప్రకారం చూసినా, జైన మతం ప్రకారం తీసుకున్నా కూడా వాళ్ళ మత పెద్దలు ఇక్కడికి వచ్చి మోక్షం పొందినట్టుగా చెప్తారు. దానికి తార్కాణంగా ఇక్కడ వీళ్ళు కొన్ని శిల్పాలు కావచ్చు, లేకపోతే కొన్ని రాతి కట్టడాలు వంటివి కూడా పక్కన మనం చూడొచ్చు. మనం అంత ఎత్తుకు వెళ్ళలేక, అంత టైం లేక, వాతావరణం కరెక్ట్ కాదు అని అనిపించి నెక్స్ట్ పరిక్రమ అవి ఉంది కాబట్టి ఇక్కడి వరకు స్వామిని దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం అనమాట. సో వాళ్ళ మత పెద్దలందరూ ఇక్కడే మోక్షం పొందారు కాబట్టి దీన్ని అష్టపద్, 8 మెట్లుగా భావిస్తారు. అష్టదిక్పాలకులు ఇక్కడే కొలువై ఉంటారు స్వామి ముందర అని చెప్పి మన హిందువుల ప్రకారం నమ్ముతూ ఉంటారు. మీకు అక్కడ కనిపించేది మధ్యలో ఉండేది త్రినేత్రంగా చెప్తారు. మరోపక్క 8 మెట్లు. ఈ 8 మెట్లు మన మనోనేత్రంతో చూసి గనక అడుగు వేస్తే మన ఆత్మతో కైలాసాన్ని దర్శించగలుగుతాము అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి విషయం అనమాట. అందుకే అందరు ఇక్కడ కూర్చొని కాసేపు వారి పితృదేవతల్ని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. మన జీవితంలో ఎదుగుదల ఉండాలన్నా, మనం చక్కగా పైకి రావాలి అని అనుకున్న పితృదేవతలకి ఆరాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం మనం పొందుతామో ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉంటుందని నమ్ముతాము. ఇక్కడ మీరు ఏ కల్చర్లో చూసినా కూడా పితృదేవతలకు ఇచ్చే ప్రాధాన్యత మనకు అణువణువున కనపడుతుందన్నమాట. ఎక్కడున్నారు? ఇవన్నీ టిబెటియన్స్ సెంటిమెంటల్గా పెడతారంట. మరి వాళ్ళు ఏం చేసినా పితృదేవతల సౌఖ్యం కోసమే పెడతారు. ఎందుకు పెడతారు అనేది మనకు తెలియదు. బట్ చూడండి అంతా కూడా
ఎంత చూసినా తనివి తీరదండి. ఇప్పుడు నేను స్పృశించిన జలం ఏంటనుకుంటున్నారు? సాక్షాత్తు ఆ కైలాస పర్వతం నుంచి జాలువారుతూ వచ్చేటువంటి జలం. ఇక్కడ మాత్రమే మనకి పర్టికులర్గా కనిపిస్తుందండి ఈ జలం. స్వామివారి ఆ కైలాస శిఖరం నుంచే వస్తుందనేటువంటి మార్గం స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. సో చిన్న వాటర్ బాటిల్స్ కానీ చిన్న కంటైనర్స్ ఏమన్నా తెచ్చుకుంటే మాత్రం ఆ జలాన్ని పట్టుకోండి. లేదు అంటారా, చక్కగా అక్కడికక్కడే ఫ్రెష్గా స్వామివారికి నమస్కారం చేసుకొని మీరు స్పృశించి తాగండి కొంచెం తీర్థంలాగా. సో మాకిక్కడ చాలా పెద్దవారు వచ్చారనమాట, పండితులు. వారు సంకల్పం చెప్పి సో ఆ జలాన్ని మాకు తీర్థంగా ఇచ్చారు. అలా మేము స్వీకరించడం జరిగిందనమాట. ఎంత ఆనందంగా అనిపిస్తుందో, కైలాస శిఖరం నుంచి ఆ హిమం, ఆ మంచు కరుగుతూ వచ్చేటువంటి జలం అనమాట. ఇక్కడ వాతావరణం కూడా ఎంత ఆహ్లాదంగా ఉంటుందోనండి. చూస్తుంటే మనసు పొంగిపోతూ ఉంటుందన్నమాట. శివయ్య ఆ త్రినేత్రాన్ని చూస్తూ ఉంటే ఆ పక్కన ఓంకారం కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ స్పష్టంగా కనపడకపోయినా ముందు ముందైనా నేను చూపిస్తాను. నాకు తెలిసి మీకు కనిపిస్తోంది అనుకుంటున్నాను. మీకు రైట్ సైడ్లో బాగా గమనించండి, ఓంకారం కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో త్రినేత్రము, స్వామివారి నుదుటి మీద మడతలున్నట్టుగా మనకి ఇదంతా కూడా ప్రస్ఫుటంగా. లెఫ్ట్ సైడ్లో నందీశ్వరుడు, ఇంకా రైట్ సైడ్లో చూస్తే కనుక అష్టదిక్పాలకులు ఇక్కడే కొలువై ఉంటారు అనేటువంటి మాట చెప్తూ ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది చూడటానికి. చాలా దగ్గరగా ఉంటాము, బట్ వాతావరణం ఏమీ నార్మల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మాకు ఆ రోజైతే 3 degrees 4 degrees ఉందన్నమాట టెంపరేచర్ అయితే మాత్రం. చేతులు చూడండి బ్లూ కలర్లో కొంకర్లు పోతున్నాయి. నేను గ్లౌస్ తీసేసరికి షూట్ చేయాలి అని చెప్పేసి ఎక్కువసేపు ఉండలేం, మళ్ళీ వెంటనే జాకెట్లో చేతులు పెట్టేసుకోవడమో ఏదో ఒకటి చేయాల్సి వస్తుందన్నమాట. మీకు నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా వీడియోస్ తీస్తున్నట్టుగా కనిపిస్తోంది, కానీ కొన్ని విజువల్స్ ఎంత డీప్గా తీద్దామన్నా తీయలేకపోయానమాట. కొంతమంది చాలా చక్కగా ఈ చలిని ఆస్వాదించగలిగి వాళ్ళ శరీరానికి అలవాటైన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. చలిని తట్టుకోలేని వాళ్ళకు మాత్రం చేతులు బయటకు తీసినా కొంకర్లు పోతాయి. ఇదిగో చూడండి, వాళ్ళు చక్కగా రాయి మీద రాయి పేర్చారు, వాళ్ళ పితృదేవతల్ని తలుచుకుంటారు. ప్రతి ఎత్తైన ప్రదేశం దగ్గర కూడా ఈ టిబెటియన్స్ కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళంతా వచ్చి వాళ్ళ పితృదేవతల్ని కొలిచే విధానాలు అయితే చాలా విచిత్రంగా ఉంటాయి. మీరు ముందు పరిక్రమలో కూడా చూస్తారనమాట. ఇలా ప్రసాదంగా చక్కగా వాళ్ళు ఇది గోధుమలు వేశారనమాట. మన వాళ్ళు కూడా చాలామంది అక్కడ కూర్చొని పితృతర్పణాలు వంటివి వదలడం, లేదు అంటే పితృదేవతలకు దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా మనమైతే ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 5-5:30 ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి అవన్నీ చెయ్యలేకపోయాము. అంత ఈ వాతావరణంలో కూర్చొని చేసేంత పరిస్థితి అయితే చాలామందికి అవకాశం ఉండదండి. మనకి ఫ్రెండ్లీగా ఉండి చక్కగా మీకు నేను చూపించగలుగుతున్నాను. వర్షం అది పడినా, మంచు పూర్తిగా కమ్మేసి ఉన్నా కూడా మనకి కష్టసాధ్యం అవుతుందనమాట. సో అలా కాసేపు కూర్చొని అంతా ఆస్వాదిస్తూ, నేనైతే ఇక్కడ ఎక్కువసేపు ఆ జలాన్ని ఆస్వాదించా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ జలాలంటే చాలా చాలా ఇష్టం. ఆ పైనుంచి వస్తోందని చెప్పి అక్కడే గడపడము. అండ్ అందరికీ కూడా మనకి నెట్వర్క్ ఇక్కడ బాగా వస్తుందనమాట. సో వీడియో కాల్స్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు, షూట్స్ చేసుకుంటారు, జపం చేసుకునే వాళ్ళు జపం చేసుకుంటారు. మీలో ఎవరికైనా కూడా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత హెల్త్ కోఆపరేట్ చేయలేదు అని అనుకుంటే చక్కగా అష్టపద్ దగ్గరకు వచ్చేసేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రూమ్లో కూర్చునే కన్నా ఇక్కడ కూర్చొని రుద్రం చదువుకోవడం, అక్కడే జలం అందుబాటులో ఉంది కాబట్టి మట్టితో శివలింగాన్ని చేసుకొని చక్కగా మీరు అభిషేకం లాంటివి చేసుకోవడం. మట్టి కూడా అక్కడే కనిపిస్తోంది కదా, లేదా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఈ కైలాస శిఖర దర్శనంలో ఎక్కడైనా ఏ రాయి అయినా కూడా సాక్షాత్తు శివయ్య రూపంగా భావిస్తారు. అందుకే ఇక్కడ తొక్కడం, కాళ్లతో మనం తొక్కేటువంటి దోషాలైనా, అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని ఆడవాళ్ళకు వచ్చే ఆటంకాలైనా కూడా తప్పులోకి రావు అని చెప్తారనమాట. సో ఎందుకంటే ఇక్కడ వాతావరణంకి వచ్చేసిన తర్వాత అండి చాలామందికి ఏంటంటే 25 daysలో రావాల్సినటువంటి పీరియడ్స్ అనేవి ఒక్కసారిగా ఈ క్లైమాటిక్ సిచ్యువేషన్స్, హై ఆల్టిట్యూడ్ వల్ల చాలామందికి 10 days 12 daysకే పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అది చాలా కామన్గా జరిగేటువంటి విషయం. ఇది ఎంతవరకు శాస్త్రబద్ధం అనేది నేను చెప్పను, కానీ మాకు గురుదేవులు సూచించిన ప్రకారము, లేకపోతే మాకు గురువులు చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ మీకు సత్య ప్రమాణంగా కైలాస శిఖరానికి ఎదురుగా ఉండి చెప్తున్నానండి. ఆ శరీరంలో అనుకోకుండా ఆరోగ్యపరంగా కొంతమందికి వచ్చేటువంటి మార్పులు ఇక్కడ ఎటువంటి దోషంలోకి రావు. ఒకవేళ స్నానం చెయ్యలేకపోయినా 2 రోజులు కానివ్వండి, 3 రోజులు కానివ్వండి, వారం కానివ్వండి, ఆ జలాల్ని స్పృశించినంతనే మానస సరోవరమైన, ఇక్కడ మనం వచ్చిన తర్వాత అష్టపద్ దగ్గర కనిపించేటువంటి ఆ పారే జలాలైనా,
మనం ఇవన్నీ కూడా మనల్ని దోష నివృత్తి చేస్తాయి అనేటువంటి మాట చెప్తారనమాట. అలాగే స్నానం చేయకపోయినా తప్పు లాంటివి ఉండదు. అండ్ ఇక్కడ మనం బూట్లతో అంటే కాలికి షూస్తో మాత్రమే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా నడవాల్సి వస్తుంది, ఎందుకంటే మన శరీరం తట్టుకోలేదు కాబట్టి. సో అదైనా అండ్ మలమూత్ర విసర్జన, ఇక్కడ కొన్నిటి దగ్గర వాష్రూమ్స్ అవైలబిలిటీలో లేకపోతే రాళ్లల్లో రప్పల్లో కనపడే భూముల దగ్గర వెళ్ళేయాల్సి వస్తుందన్నమాట. సో ఈ దోషాలన్నింటి కోసమే మానస సరోవరం దగ్గర మీకు నేను సంకల్పం అనేది పెట్టడం జరిగింది, గురువుగారు చెప్పింది. అది చక్కగా వింటూ ఒక 2 దర్భల్ని సరోవరంలో వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సరోవరంలో జలాన్ని స్పృశించి కొంచెం తీర్థంగా స్వీకరిస్తే చాలన్నమాట. మనం ఈ జరగబోయే దోషాల నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ఈ జన్మలో తప్పులన్నింటి నుంచి బయటపడి చక్కగా మనమైతే బయటపడగలుగుతాము శివయ్య దయ వల్ల. మనం మానసికంగా ఆత్మ ద్వారా కైలాస శిఖర దర్శనాలకు పరిక్రమ ప్రదక్షిణ చేసేందుకు అర్హులం అవుతాం అనమాట. సాక్షాత్తు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీరు గమనిస్తే గనక ఒక ఏమంటారు యమద్వారం అని ఉంటుంది. ఆ యమద్వారం దాటి లోపలికి వెళ్ళామంటే అక్కడ మనం శరీరంతో వెళ్తున్నట్టు కాదు, దేవలోకంలో కైలాసలోకంలో శివపార్వతుల దర్శనం కోసం మనం మనస్సుతో చేసేటువంటి యాత్ర అనమాట. కాబట్టి ఇక్కడ మీరు మానస సరోవరంకి నియర్ బై వస్తున్నాము అన్నప్పటి నుంచి అసలు నన్ను అడిగితే మనం ఎప్పుడైతే వాగేశ్వరి అమ్మను దర్శనం చేసుకుంటామో అప్పటి నుంచే మన మాట అదుపులో ఉండాలండి. ఆ తర్వాత నుంచి ఎత్తుకి వచ్చే కొద్దీ ప్రతి మూమెంటు కూడా మనం స్వామివారి నిత్య నామస్మరణ జపాదులతో ఉన్నంతలో సౌకర్యాలు సదుపాయాల కోసం ఆలోచించకుండా ప్రశాంతంగా ఎప్పుడు నువ్వు కనిపిస్తావు, ఎప్పుడు ఆ భాగ్యాన్ని కలిగిస్తావు, ఎప్పుడు నేను నిన్ను దర్శించుకుంటాను స్వామి అనేటువంటి నిరంతర తపన ఏదైతే ఉంటుందో అదే మనకి కైలాస శిఖరంలో అణువణువుని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలాగా చేస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పరనిందతో కానీ ఆత్మస్థుతితో కానీ విమర్శలతో కానీ గొడవలతో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్ర చేసేటువంటి ప్రయత్నం చెయ్యకండి. మనం ఎంత డబ్బులు కట్టినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సదుపాయాల్ని ఉన్నంతలో అడ్జస్ట్ అవుతూ సద్వినియోగపరుచుకుంటూ చక్కగా మానసికంగా స్వామివారితో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. కైలాస శిఖర దర్శనమైన కైలాస మానస సరోవర యాత్ర అయినా జీవితకాల సాఫల్య యాత్ర అంటారు. అందులోనూ ఈ ఇయర్ నాతో పాటు మీరంతా వీడియోస్ ద్వారా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ కావచ్చు, ఈ సంవత్సరంలో త్వరలో వెళ్ళబోయే వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు ఈ వీడియోస్ చూశాక నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ముఖ్యంగా ఈ ఇయర్ అయితే అశ్వ సంవత్సరం మనం చేస్తున్న ఈ ఒక్క యాత్ర 12 సార్లు కైలాస మానస సరోవర యాత్ర చేసేటువంటి ఫలితాన్ని ఇస్తోందనమాట. నేను సంకల్పం చెప్పుకునేటప్పుడు మీ అందరినీ తలుచుకున్నాను. నేను చూసే ప్రతి క్షణం దగ్గర లైవ్ రూపంలో వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు వెంటనే పోస్ట్ చేస్తూ నెట్వర్క్ వచ్చే ప్రతి దగ్గర నెట్వర్క్కి కూడా కొనుక్కోవాల్సి వచ్చినా కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత భక్తి ప్రపత్తులతో ఆ కైలాసనాథుడిని మనసారా మీరంతా ఆస్వాదిస్తూ నాతో ప్రయాణం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఈ అశ్వ సంవత్సరంలో ప్రయాణం చేసినటువంటి ఫలితమే వస్తుంది. ఈ వీడియోస్ చూసి కావచ్చు, లేదా కైలాస మానస సరోవరాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అని అనుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి మూమెంట్ని ఆస్వాదించండి. ప్రతి క్షణాన్ని ఏది ఎలా ఉన్నా కూడా అంతా పాజిటివ్గా తీసుకుంటూ స్టెప్స్ అనేవి ముందుకు వేయండి. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే లాకెట్స్ అయినా మ్యాగ్నెట్స్ అయినా, అండ్ చైనా కాబట్టి కొంచెం ప్యూర్గానే మీకు బీడ్స్ ప్రీమియం కలెక్షన్ అని నేను చెప్పను, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో సరోవరం జలంతో పాటు ఏదైనా చిన్న లాకెట్స్గా, లేదా పిల్లలు మనతో పాటు వస్తారు కాబట్టి, ఇప్పుడు సపోజ్ మా శ్రీ నాతో పాటు వచ్చాడు, ఇలాంటి లాకెట్స్ అన్ని ఫ్రెండ్స్ కోసం అని చెప్పి కొనుక్కున్నాడు, బ్రేస్లెట్స్ కొనుక్కున్నాడు. నేనైతే మాత్రము లామినేషన్తో ఉండేటువంటి పట్టాలు లాంటివి కొని ఎవరికైనా ప్రసాదంగా ఒక 5-6 అనుకున్నానండి. నేనైతే ఎక్కడికైనా వెళ్తే మాత్రం హెవీ షాపింగ్స్ అనేవి చెయ్యను అనమాట. సో అవసరాన్ని బట్టి మీకు తెలుసు కదా, ఏదైనా అత్యవసరం అయితే తప్ప చెయ్యను. అండ్ అందరికీ ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండే కన్నా కూడా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను ఎవరైతే అడిగారో, నేను వెళుతున్నాను అని తెలిసి నన్ను అడిగిన వాళ్ళ కోసం మాత్రమే ఇచ్చాను తప్ప మిగతాదంతా కూడా జలం మీకు ఆల్రెడీ చెప్పాను చాలా లిమిటెడ్గా తెచ్చుకున్నాను. అవి కలసంలోనో పూజలప్పుడో వాడతాను, ఒక 2-3కి మాత్రమే తప్ప. ఈ యాత్ర అంతా కూడా నేను ఎవరిని అంటే మానసికంగా బాధ కూడా పడకూడదు అని చెప్పేసి నేను కంట్రోల్లో ఉంటూ మీకు కూడా చెప్పడం జరిగిందండి. సో ఇవే లామినేటెడ్ ఫొటోస్ అనమాట. ఇవి నేను ఒక 5-6 అలా తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒక 2 అలా, కీ చైన్స్, ఇవన్నీ జ్ఞాపకాలుగా ఎప్పటికీ ఉంటాయి కదా. శ్రీ తన ఫ్రెండ్స్కి ఇస్తాను అని అంటే కొనుక్కున్నాడు. అండ్ ఇక్కడ పర్ల్స్వి
ఇయర్ రింగ్స్ అయినా ఇలాంటివి చాలా బాగున్నాయి. అలాంటి ఒక 2-3 కొనుక్కున్నా. ఏది ముట్టుకున్నా కూడా 10 యువాన్స్ ఉంటుందండి. ఏది తక్కువ ఉండదు. ఒక మాస్క్ కొనుక్కోవాలన్నా 10 యువాన్స్. 10 యువాన్స్ అంటే 10 × 16 అనమాట. 16 కౌంట్ చేసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుందో అంత మనం ప్రతిదీ భరించాల్సి ఉంటుందన్నమాట. చూడ్డానికి 10, 5 అలా అనిపిస్తుంది కానీ తెలియకుండానే మన దగ్గర ఉండే డబ్బులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇంకా ఆ తర్వాత షాపింగ్స్ అది మెయిన్గా మీకు చెప్పడం మర్చిపోయాను. షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే మనము రేపే మన కైలాస శిఖరంలో ఫస్ట్ పరిక్రమ ఉండబోతోందనమాట. సో ఆ పరిక్రమకి స్టిక్స్ కావాలి. సో చేత్తో పట్టుకునే స్టిక్స్, నేను రెయిన్ కోట్ ఇవన్నీ కూడా మనకి వాళ్ళే ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. జాకెట్స్ ఇవన్నీ మాకు ఇచ్చినటువంటి డార్చన్లో హోటల్కి ఎదురుగానే ఒక షాప్ ఉందండి. అదే మీకు ఇక్కడ చూపించేది. అక్కడే స్టిక్స్ కూడా బాగున్నాయి అనమాట. డిఫరెంట్ మనం పెట్టేటువంటి బడ్జెట్ని బట్టి. బట్ మీరు 20 యువాన్స్ పెడితే చాలు స్టిక్ అనేది వచ్చేస్తుంది. 2 తీసుకుంటే బెటర్. మనకి కాళ్ళకి సపోర్ట్ చక్కగా ఉంటుంది. రాళ్లల్లో వాటిల్లో నడుస్తాం కదా. సో 2 స్టిక్స్ ఉంటే బెటర్. ఇంకా నేనైతే ఒకటే కొనుక్కున్నా, ఎందుకంటే నాకు ఒక చేతిలో కెమెరా ఉంటుంది కాబట్టి నాకు ఒకటి చాలు అనుకున్నాను. మీరు మీ ఊర్ల నుంచి ఏం మోసుకురాని అవసరం లేదండి. చక్కగా ఇక్కడ తక్కువ రేటుకే దొరుకుతుంది. జాకెట్స్ ఏవైనా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. సో షాపింగ్ కావాలంటే షాపింగు చేసుకోవచ్చు. మనకి ఎదురుగానే షాపు, స్ట్రీట్ షాపింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడే డార్చన్ దగ్గరే మనకి ఆక్సిజన్ సిలిండర్ కూడా కొనుక్కోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ సిలిండర్ ఉండాలి. అది కూడా 10 యువాన్స్ నుంచి మాకైతే ఫ్రీగానే పంచారు అక్కడ. ముందు యాత్రికులు వెళ్ళిపోతూ వాళ్ళకు ఉపయోగపడకపోతే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. మనకు అక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ప్రతిదీ 5 యువాన్స్ 10 యువాన్స్లోనే దొరికేస్తాయి. కాబట్టి ఇంటి నుంచి మోసుకు రాకండి ఎవ్వరు కూడాను. ఇక్కడ దొరికేవి ఇక్కడే షాపింగ్ చేసేసుకోండి, అక్కడే ఇచ్చేసి వెళ్ళిపోండి, సరిపోతుందనమాట. సో మరి ఫస్ట్ పరిక్రమలో తర్వాత కలుద్దామా? ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని నిద్రపోతాము. పొద్దున్నే లేచి ఫస్ట్ పరిక్రమకి సిద్ధం కావాలి మనమంతా కూడా. మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్న బెస్ట్ వీడియో రేపు రాబోతోంది. జై శ్రీ కైలాష్.